హలో వివర్స్, ఈరోజు వచ్చి వీడియో చాలా మంచి వీడియో, అందరికీ పనికొచ్చేది. ఇది ఎయిర్ కూలర్ గురించి. మనకి ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఈ కూలర్ గురించి నేను వీడియో పెడుతున్నా. ఇది ఎయిర్ కూలర్లో వచ్చే స్విచ్. దీని కాడ నుంచి మనకు కనెక్షన్లు అనేటివి ఎట్లా చేయాలని చాలామంది కాల్ పడుతుంటారు. కాబట్టి ఇగో ఫస్ట్ ఈ స్విచ్ లోపల మనకు ఒకటి ఎల్ అని ఉంటుంది, కొన్ని స్విచ్లనేమో పి అని ఉంటుంది, పోల్ అని ఉంటుంది. ఎల్ అంటేనేమో లైన్ అని అర్థము, పి అంటేనేమో పోల్ అని అర్థం. కాకపోతే పోల్ కానీ లైన్ కానీ దాని లోపలికి కరెంటు కానీ న్యూట్రల్ కానీ ప్రవహించే లోపలికి ఇన్ అవుతుంది అన్నట్ల ఈ ఎల్ అనే దాంట్లోకి వెళ్ళి. దీని గురించి దీనికి లైన్ అని ఇస్తారు. తర్వాత 3 వస్తాయి స్టెప్పులు, 1 2 3 అని దాని మీద రాసుకొని ఉంటుంది. ఈ ముందల పక్క ఈ నాబ్ పెట్టుకోవడానికి ఇట్లా కట్ ఉంటుంది. ఇది ఇంకా స్క్రూలు ఇది ఊగులాడకుండా ఉండడానికి అని చెప్పి దీనికి ఫౌండేషన్ కొరకు 2 స్క్రూలు ఇస్తారు. ఆ స్క్రూలు బిగిస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బాగా మీరు గమనించి చూడండి, నేను చూపిస్తున్నాను అట్లా వీడియోలో. ఇక్కడ ఎల్ అని చిన్నగా ఉంది చూడండి. తర్వాత 1 2 3 అని ఉంటాయి. అంటే మనం బ్యాండ్ అన్నట్ల 1వ బ్యాండ్ 2వ బ్యాండ్ 3వ బ్యాండ్ స్పీడ్, 1వ స్పీడ్ 2వ స్పీడ్ 3వ స్పీడ్ అని తిప్పుకోవడానికి అని చెప్పి వీళ్ళు 3 స్పీడ్ నంబర్లు. 1 ఎల్ గుండా మనం న్యూట్రల్ను కానీ ఫేజ్ను కానీ లోపలికి పంపిస్తాం. తర్వాత ఇది స్వింగ్ మోటార్, అటు ఇటు గాలి తిరగడానికి అని చెప్పి ఈ మోటార్ పనిచేస్తుంటుంది. దీంట్లో వచ్చేట్లు మోటార్లు 2 రకాలు ఉంటాయి. ఇది కెన్స్టార్లో వచ్చేది ఇది, దీనికన్నా ఒకటి ఇంకా నేషనల్ కూలర్లో వచ్చేది, అది కొద్దిగా మందంగా ఉంటుంది. ఈ 2 రకాల స్వింగర్లు ఉంటాయి దీని లోపల. దీనికి 2 వైర్లు వస్తాయి, ఒకటి న్యూట్రల్ ఒకటి ఫేజ్. ఇది AC 220 మీద నడుస్తుంది. దీన్ని మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్విచ్ చూపించిన దాంట్లో 2వ నెంబర్ పిన్నుకు 1 వైర్ పెట్టాలి, 1 వైర్ ఏమో కామన్ వైర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ కామన్ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించే ప్రత్యేకించి వీడియో చేయడం అయింది. ఈ కామన్ వైర్కి ఇవ్వకపోతే ఈ మోటార్లో 4 వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఈ 4 వైర్లలో ఒకటి బ్లూ కలర్ వైర్ కామన్ వైర్ అన్నట్ల, మిగతావి 1 2 3 స్టెప్పుగా స్పీడ్గా తిరగడానికని ఉంటాయి. అయితే మర్చిపోయి మనం బ్లాక్ రెడ్ ఇచ్చినాం అనుకోండి, మోటార్ కాలిపోతుంది. ఈ స్వింగర్ ఇగో తిరుగుతుంది చూడండి. ఇప్పుడు స్వింగర్కు నేను కనెక్షన్ ఇచ్చిన, ఈ స్వింగరు స్విచ్ బోర్డులో పెడితే డైరెక్ట్ స్విచ్ బోర్డుకి వెళ్ళి ఇది ఏసీలో పనిచేస్తుంది, ఏసీలో తిరుగుతుంది. దీనికి అయిపోయిందా. ఇది పంపు, ఇది కూడా 2 వైర్లు వస్తాయి దీనికి, ఒకటి న్యూట్రల్ ఒకటి ఫేజ్. 220 వోల్ట్ మీద ఇది కూడా పనిచేస్తుంది. ఇది 18 నుంచి 45 వాటేజ్ వరకు ఇది కన్జ్యూమ్ చేస్తుంది, అంటే వాడుతుంది అని చెప్పి లెక్క. దీని వాటేజ్ వచ్చేసి ఇంతకుముందు స్వింగర్ చూపించింది కదా, అది 5 వాట్ నుంచి 10 వాట్ వరకు అది వోల్టేజ్ని తీసుకుంటుంది. అలాగే పెద్ద మోటార్ ఏదైతే ఎయిర్ కూలర్ మోటార్ ఉందో అది 40 నుంచి 70 వాటేజ్ వరకు కూడా తీసుకుంటాయి. అంటే ఫ్రీగా ఉంటే తక్కువ దాని మీద తిప్పినప్పుడు 40 వాటేజ్ అట్లా తీసుకుంటుంది. 3 స్పీడ్ మీద హై స్పీడ్ మీద తిప్పుకుంటూ కొద్దిగా కూలర్ పాతదైతే 70 వరకు కూడా ఇది లో వాటేజ్ తీసుకుంటుంది. ఇది కరెంటును వాడుకుంటుంది అన్నట్లు. వాటేజ్ అంటే ఈ కరెంటు వాడుకున్న దాంట్లో వాటేజ్ అని లెక్క వస్తుంది, వోల్టేజ్ అని ఉంటుంది. ఈ 220 వోల్టేజ్ వాటేజ్. ఇది ఎయిర్ కూలర్ యొక్క పంపు ఈ విధంగా ఉంటుంది. ఇది కంప్లీట్ నీళ్ళలో వేసేది ఉంటుంది, సమర్షబుల్ ఉంటుంది. ఇది నీళ్ళ లోపల ఉండే ఇది వర్క్ చేస్తుంటుంది మనకు. ఇది బయట ఉండాలి అనుకుంటే ఈ బెల్ల ముద్దలాగా గడ్డ కట్టిపోతుంది, ఇది పనికి రాకుండా అవుతుంది. బయట పెట్టి తిప్పుతుంది. ఇది నీళ్ళ లోపల ఉంటుంది. ఇప్పుడు నేను స్విచ్ల గురించి మీకు వివరణ ఇస్తాను చూడండి. దీని మీద ఇది ఇప్పుడు మెయిన్స్ కార్డ్. ఇది ఎర్ర వైర్ ఏదైతే పోతుందో ఇది ప్లస్ వైరు, ఎర్ర వైర్ది. ఇది ప్లస్ వైర్ చక్కగా పోయి ఏం చేస్తుంది, ఈ పిన్నుల లోపల ఎల్ అనే దానికి పోయి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి అన్నిటికి 3టికి కూడా ఎల్కు 3టికి ప్లస్ అనేది ఇచ్చుకున్నాలి వోల్టేజ్. ఈ ఎల్ కానీ పి కానీ ఉంటాయి, దాని మీద ఇచ్చేయాలి మెయిన్స్ కాడికి వెళ్ళి వచ్చిన వైరు. అలాగే ఈ నల్ల వైరు ఒకటి న్యూట్రల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే మోటార్కు ఒక బ్లూ కలర్ వైర్ వస్తుంది, పెద్ద మోటార్కు ఫ్యాన్ మోటార్కు, దానికి ఒకటి, స్వింగర్కు ఒకటి, అలాగే పంపుకు ఒకటి. ఇవి కామన్ వైర్లు అన్నట్ల, న్యూట్రల్ వైర్లు. అంటే మనము ప్లగ్ అటు ఇటు తిప్పి పెట్టినప్పుడు ఇది మోటార్ది, ఇది ఫ్యాను, ఇది కండెన్సర్ 10 MFD కండెన్సర్ వస్తుంది దీనికి. ఈ మోటార్లోకి వెళ్ళి 4 వైర్లు వస్తాయి, ఒకటి
కామన్ వైరు, బ్లూ కలర్ వైరు. అలాగే ఆ బ్లూ కలర్ వైర్ తప్పించి కామన్కు వేరే ఏది తీసుకున్నా కానీ మీకు సెకండ్లలోనే మోటార్ కాలిపోతుంది. కావలిస్తే కొన్ని మోటార్లకు బ్లూ కలర్ కాక వేరేవి కూడా ఇస్తుంటారు కొన్నిటి, కానీ చాలా వరకు మాత్రం బ్లూ కలర్ వైరే దీని లోపల కూలర్ మోటార్ల కామన్ వైరు. మిగతాది రెడ్, వైట్, బ్లాక్ ఇవి 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబర్ స్పీడ్లకు వీటిని కనెక్ట్ చేసేది ఉంటుంది. అంటే స్విచ్కి 4 పిన్నులు ఇచ్చినాను కదా, దానివల్ల 1, 2, 3 అని ఉంటాయి. దానిలో వీటిని తీసుకుపోయి కనెక్షన్ చేస్తే ఇది స్పీడ్ ఎక్కువ తక్కువ అవుతుంది. ఈ బ్లూ కలర్ వైర్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళి కామన్ వైర్కి వేయాలి. అంటే న్యూట్రల్ కానీ ఫేజ్ కానీ ప్లగ్ పిన్ యొక్క ఒక కోర్కు 4 వైర్లను తీసుకొచ్చి చుట్టాలి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ స్పీడ్ 1, 2, 3. దీనికి మనం ఏ దానికైతే ఫ్యాన్ తిరగడానికి, పెద్ద ఫ్యాన్ తిరగడానికి 4 వైర్లు, ఈ 4 పిన్నులలో ఒకటి ఎల్కి ఇచ్చి 3 మాత్రం 1, 2, 3కి. ఈ 2 స్విచ్ల్లో మాత్రం 2వ నెంబర్ పిన్నుకు, ఇక్కడ 2వ నెంబర్ పిన్నుకు దీనిలో యొక్క వైర్లు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడు మనకు ఫస్ట్ బ్యాండ్ కాకుండా సెకండ్ బ్యాండ్లోనే ఇది రన్ అయ్యి మంచిగా వర్క్ చేస్తుంది. ఈ బ్లూ కలర్ వైర్ కామన్ వైర్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం తెస్తుంటే దాని లోపల స్లిప్ మీద కూడా ఉంటుంది కామన్ వైరు, ఏ కలర్ వైర్ ఇచ్చిండ్రు అది చూసుకొని మనం కనెక్ట్ చేసేది ఉంటుంది. ఫస్ట్ సిరీస్ ల్యాంప్ మీద చేసుకోవాలి ఒకవేళ అనుమానం ఉంటే. తర్వాత మనం డైరెక్ట్ ఈ ఫిల్టర్ కూడా ఒక్కొక్కసారి పోతే ఇది ఫ్యాన్ తిరగదు. మనం దువ్వెనతోటి కానీ ఏదైనా స్కేల్ తోటి కానీ తిప్పితే తిరుగుతుంది. అటువంటిప్పుడు ఈ 10 MFD కండెన్సర్ను మార్చుకునేది ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క మోటార్ యొక్క వైరింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను మీకు దీని మీద చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మెయిన్స్ కార్డ్, ఇది కూలర్ మీద చూపిస్తున్నాను మీకు వైరింగ్. ఇది మెయిన్స్ కార్డ్ లోపలికి వెళ్ళి కరెంటు లోపలికి పోతుంది. 220 వోల్టేజ్ ఆపరేటింగ్ వోల్టేజ్ దీనిది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే అక్కడ పోయినాక మన బోర్డులో ఆ యొక్క వైర్ను చూపిస్తాను చూడండి మీకు. ఈ నా ఛానల్ లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకోటి, ఈ మంచి మంచి వీడియోలు మీకు వస్తుంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఇగో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనకు యువతల మెయిన్స్ కార్డు 2 వైర్లు వచ్చినాయి కదా, ఈ 2 వైర్లలోకి వెళ్ళి ఒకటి బ్లాక్ వైర్ని తీసుకొచ్చి ఈ ఎల్లో కలర్ టేప్లో నేను 3టివి, ఈ పంపుది, అలాగే స్వింగర్ది, అలాగే ఈ పెద్ద మోటార్ యొక్క బ్లూ కలర్ వైర్ను ఒకతన టేప్ చేసినాం. ఈ టేప్ చేసినాం దీన్ని. తర్వాత వచ్చేసి ఈ మోటార్కు వచ్చిన 3 వైర్లను రెడ్, వైట్, బ్లాక్ 1, 2, 3 ఈ పిన్లకు కనెక్ట్ చేసినాం. అలాగే ఈ 2వ నెంబర్ పిన్నుకు ఒక స్విచ్కు స్వింగర్ను, ఒక స్విచ్కు పంపును కనెక్ట్ చేయడం జరిగింది అన్నట్లు. ఈ విధంగా చేస్తే మనకు సరిగ్గా ఆపరేటింగ్ అవుతుంది. ఇంకా మీకు గడ్డి మార్చుకునేవి కానీ, పంపు పోతే పంపు మార్చేయడానికి చెక్ చేసి చేయడం కానీ నేను మళ్ళీ వీడియోలు చేస్తుంటా. అలాగే స్వింగర్ పని చేయకపోతే స్వింగర్ని ఎలా చెక్ చేయాలి ఇంతకుముందు చూపించినగా నేను కరెంటుకి పెట్టి ఆ విధంగా, అలాగే సిరీస్ ల్యాంప్ని ఎట్లా చెక్ చేసుకోవాలి దీని గురించి కూడా నేను వీడియోలు పెడుతుంటా. ఈ లాస్ట్ వన్ది ఇది పంపుది. ఇది ఇప్పుడు ఇది ఏమో స్వింగ్ పోయేది, స్వింగ్ది న్యూట్రల్, ఇది ఫేజ్. ఒకటి స్విచ్ ద్వారా వచ్చింది, ఒకటి డైరెక్ట్ ఈ పసుపు రంగు వైర్లో కామన్గా అయ్యింది. ఒకటి కామన్ వైరు, ఒకటి ప్లస్ వైరు. ఇంకా ఈ 2 స్విచ్ ద్వారా ఇచ్చినందుకు ఏమవుతుందంటే స్విచ్ నుంచి మనకు ఆపరేటింగ్ అవుతుంది. డైరెక్ట్ ఇస్తేనే ఎప్పుడు తిరుక్కుంటూనే ఉంటుంది. ఇగో ఇక్కడ పంపు బిగించబడి ఉంది, ఇది పంపు. ఈ లోపల స్వింగర్ ఉంది. ఇక్కడ ఇవి స్వింగర్, ఇవి సిలుం బట్టి ఉంటాయి. తీసే విధానం గురించి కూడా మీకు కొంచెం అవగాహన ఉండాల్సి వస్తుంది. దీనిల గురించి కూడా నేను మంచి మంచి వీడియోలు చేస్తుంటా. నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్. ఇగో ఇక ఫిల్టర్ని ఇక్కడ మనం ఈ చువకు టేప్ కొట్టి ఫిట్ చేసినాం. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎయిర్ కూలర్ యొక్క వైరింగ్. ఇగో ఈ 4 వైర్లు మోటార్లకి వెళ్ళి వస్తాయి కదా, ఈ 4 వైర్లు ఇవతల పక్క వెళ్ళినాయి. ఈ 4 వైర్లలో బ్లూ వైర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కంపల్సరీ ఇది కామన్ వైర్ కింద తీసుకోవాలి. కామన్ వైరు న్యూట్రల్ కానీ ఫేస్ కానీ ఇచ్చుకోవాలి. ఈ 3 వైర్లను మనం 1, 2, 3 స్టెప్ల కొరకు వాడుకోవడానికి ఉంటుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.